ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. Are you thinking this is your car? నేనెవరో తెలుసా? మా నాన్నెవరో తెలుసా? ఒక్క ఫోన్ చేశానంటే you're finished. You're just finished. ఏంటి అలా పడేశావు? What are you thinking? అద్దం ఉండేది రోడ్డును చూడడానికి, అందం చూసుకోవడానికి కాదు. అంటే నేను అందం చూసుకుంటున్నానా? చూడు ఎలా కొట్టావో. ఒక అమ్మాయిని ఇలాగేనా కొట్టేది? ఒక అమ్మాయిని కొడితే తప్పు, నిన్ను కొడితే తప్పు కాదు. అంటే నేను అమ్మాయిలా కనిపించట్లేదా? చూడు, నన్ను చూడు, సరిగ్గా చూడు. నేను అమ్మాయిలా కనిపించట్లేదా? బట్టలు కప్పుకోవడానికి వేస్తారు, విప్పుకోవడానికి కాదు. Stupid idiot. ఎవరు? సార్ ఉన్నారమ్మా? ఉన్నారు. ఎందుకు? సన్మానం చేద్దామని. రండి, లోపలికి రండి. రండి. ఏమండి, ఎవరో వచ్చారు, మీరు కూర్చోండి. ఏమండి, ఏదో సన్మానం అంట, మీరు త్వరగా రండి. ఎవరమ్మా? మార్కెట్ దగ్గర రోడ్ వేసింది మీరేనా సార్? అవును. అయితే ఎవరా నువ్వు? రోడ్ ఏమని చెప్పి గవర్నమెంట్ డబ్బులు ఇస్తే దీన్ని పడుకుంటాం. దీని కొట్టదు. డబ్బుల కోసం ఏమని చేస్తారు? ఏమని చేస్తారు? వీడేసిన రోడ్డు వల్ల ఒక పాప ప్రాణం పోయింది. వీడు చేసింది తప్పా కాదా? తప్పా కాదా? తప్పే బాబు, నేను చేసిన తప్పే. కానీ ఈ తప్పుకి కారణం నేనొక్కనే కాదు, దీని వెనక చాలామంది ఉన్నారు. నేను అడవిలో ఎలకలాంటి వాడిని. బయట మనుషుల రక్తాలు తాగే జంతువులు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ వదిలిపెట్టి నన్ను కొడితే ఏమొస్తుంది బాబు? రాయ్.
భయ్యా ఆ? ఇక్కడ జూల్పేట శంకర్ అంటే ఎవరు? శంకరన్న నాన్న అగో అని చూస్తుంది చూడు, ఆయనే శంకరన్న. రే ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి. ముందు నాలిక వాడండి, వినకపోతే కత్తిని వాడండి, కొడుకుని నరికేయండి, కానీ కాంట్రాక్ట్ మాత్రం మనకే వచ్చేట్టు చూడండి. అర్థమైందా? రే ఎవడ్రా నువ్వు? పులి. నువ్వు పులివైతే నేను సింహం రా. అయితే ఏంది? ఎప్పుడైనా పులి సింహం మీద పంజా విసడం చూసావా? శంకరన్నని ఎవరో కొట్టుండు. ఈ రోజు వీడు అయిపోయాడు.
ఎక్కడికి వెళ్ళాడు? అలసిపోయాను. ఈ ఒకసారి నువ్వు నడుపు. ఎక్కడికి వెళ్ళాలి? కొడాగని కానికి ఇచ్చేస్తాం. ఏంటి, ఇంకో నలుగురిని కొడతావా? ఎలా కనపడుతున్నా నీకు? ముందేమో నన్ను కొట్టావు, ఆ తర్వాత ఎవడో ఇంటికెళ్ళి వాణ్ణి కొట్టావు. జస్ట్ ఇప్పుడే 30 మందిని కొట్టావు, కొట్టించుకున్నావు. లైఫ్ అంటే కొట్టుకోవడమేనా? నలుగురిని కొడతాడంట, నలుగురిని. అయినా ఇందాక బట్టల గురించి ఏదో అన్నావు, విప్పుకోవడం కప్పుకోవడం అని. దాని గురించిన క్లారిఫికేషన్ నీకు లైఫ్ మీద లేదు. అసలు లైఫ్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసా? చెప్పు, తెలుసా? ఇంతకుముందు మనం హాస్పిటల్ తీసుకెళ్ళామే, ఆ పాప చనిపోయింది. మనిషి జీవితంలో 2 ఉంటాయి, పుట్టడం, చావడం. పుట్టడం మామూలే, కానీ చావడం అన్నది చూసావా, అందులో 2 ఉంటాయి, చావటం, చంపబడటం. ఆ పాప చంపబడింది. ఆ పాప లైఫ్ అంతేనా? రేపు ఇంకోటికి ఇదే జరుగుద్ది. వాళ్ళ లైఫ్ అంతేనా? రేపు నీకేది జరగచ్చు. నీ లైఫ్ అంతేనా? ఆ పాప చనిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. రేపు ఇంకెవరికి ఇలా జరగకూడదని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. కాంట్రాక్టర్ నరసింహ అంటే ఎవరు? చేసేవాళ్ళం మేమే, కానీ చేయించేవాడు వేరొకడు ఉన్నాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? నిన్నేబే. పంచ్కి కేర్ ఆఫ్ అడ్రస్ రా నేను. పంచ్ అంటే ఏందిరా? ఏందిరా పంచు? ఏం చేస్తావురా నువ్వు? వద్దన్నా, వాడు పెద్ద సైకో నా పక్కన. నేను చెప్పేది వినన్నా, వద్దన్నా. అన్నా, చెప్పాను కదన్నా. వాడు వెళ్ళేదాకా మనం దాకోవాలి. బొచ్చు బాగా పెంచావు. ఏ షాంపూరా? పడేసోళ్ళ సారా ఇంత గట్టిగా ఉందేంట్రా? నేనెవడో దాసుగాడి కోసం వస్తే మధ్యలో మీ సోదేంది బే? రే అరుస్తా, టెంప్ట్ అవుతా రొగ్గొడతా. రేయ్ వద్దురా. తెల్ల చొక్కా తెల్ల లుంగి వేసుకున్నావు అంటే నువ్వేరే దాసుగాడివి. నీ సీడు చినిగింది రోయ్. అన్నా, అన్న దగ్గర పోతున్నానా? పోనీరా పోనీ, మన దగ్గర రాలేదుగా, అది చాలు, మూసుకో. ఎవర్రా నువ్వు? డబ్బుల కోసం ఏమని చేస్తారా? ఉచ్చి కూడా తాగుతారా? కొత్త చొక్కారా? పెన్షన్ డబ్బులతో కొన్న కొత్త చొక్కారా?
పందులు పందులాగా బతుకుతున్నాయి, కుక్కలు కుక్కలాగా బతుకుతున్నాయి. మనిషి పుట్టి నువ్వెందుకు మనిషిలాగా బతకట్లేదు? అన్నా అన్నను కొడుతున్నానా? అన్న నువ్వు నాకు భయం అవుతుందన్నా. నాకు మాత్రం భయమేదా? మనం వెళ్తే మనల్ని కొడతాడు. మీ వల్ల ఎవరైనా ప్రాణం పోతే 50,000 1,00,000 రూపాయలు విలువ కడతారా? చెప్పురా, చెప్పు. నీ ప్రాణం విలువెంతో చెప్పు. నీ ప్రాణం విలువెంతో చెప్పు. ఎవడరా నువ్వు? నేను గవర్నమెంట్ ఆఫీసర్ సార్. వీడు వాళ్ళ ముగ్గురు ప్రాణాలు పోయి సార్. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి సార్. ఆధారాలను దగ్గర పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నారా? వీడు లుంగి తొడుక్కున్న లంగగాడవని నువ్వే అంటున్నావు. అలాంటి వాడితో బతకనేది బే. వీడు కోటి ఇస్తాడు సార్. అయినా నేను లొంగలేదు సార్. కోటి ఇస్తే లొంగలేదు, 2 కోట్లు ఇస్తే, 3 కోట్లు ఇస్తే అది గలారా బిజినెస్ చేస్తారా? నాకు డబ్బులు వద్దు సార్. బిజినెస్? నేను సిన్సియర్ ఆఫీసర్ సార్. నువ్వు సిన్సియర్ ఆఫీసర్? సిన్సియర్ ఆఫీసర్ నువ్వు? సిన్సియర్ అంటే అర్థం తెలుసా? సిన్సియర్ అయితే బిజినెస్ చేస్తావురా? చెప్పరా, చెప్పు. నీ సంగతి ఏంటో చెప్పు. గుడ్డ లేకుండా పుట్టావు, గుడ్డ లేకుండా పోతావు. మధ్యలో గుడ్డలు వేసుకుని చెప్పి సింధులేస్తే ఇలాగే సినిగిపోద్ది. నేనెవరో తెలుసా నీకు? నేనెవరో తెలుసా? రే కొట్టొద్దు అని ఫీల్ అయిన వాడిని గెలిగించుకొని కొట్టించుకోవడం ఏంట్రా? సరే చెప్పరా. గంట కాదు 24 గంటలు మొత్తం నీకే గడేస్తా. నువ్వడో చెప్పు. నేను చెప్పు. మా నాన్న ఎందుకు కొడుతున్నావు? నాన్న? అవును, మా నాన్నే. ఎందుకు కొడుతున్నావు? అయితే ఇంకో 2 ఎక్కువ పడాలి. చెప్తున్నాను కదా మా నాన్నని. ఆడికి చెప్పు. ఇప్పుడు ప్రాణం కోసం ఇదంతా అవసరమా అని. నానంటాడు తగినంత వరకు అంతా బాగానే ఉంటది. తగిలితే చూడు ఇలా ఉంటది. చెప్పాడికి. I love you, ne? I love you. ఏంటే అలా చూస్తున్నావు? నీ బాబుని కుమ్మి మరి నీకు అలవ్ చెప్తున్నాను చూస్తున్నా. నువ్వేంట్రా నేను కొట్టి మరి మీ అమ్మాయితో మాట్లాడుతున్నాను చూస్తున్నా. తెలుసే నాకు టైమింగ్ తప్పని తెలుసు. బట్ నా ఫీలింగ్ మాత్రం కరెక్టే. టైమింగ్ సెట్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అన్నట్టు. వాడికి 2 పెగ్లేసి పడుకోబెట్టు, నొప్పులు తగ్గిపోతాయి. నాకు కూడా బీరుకు టైం అయింది, ఉంటానే. నువ్వేంటి ఇక్కడ? వెళ్ళిపో. నీతో కొంచెం మాట్లాడే ఉందా? ఏంటి మాట్లాడేది? నువ్వు వెళ్ళి ఫస్ట్. మాట్లాడే వెళ్ళిపోతా. కొంచెం మాట్లాడు బుజ్జి. మాట్లాడేది ఏం లేదు, వెళ్ళు. మాట్లాడదాం అంటున్నాను. చెప్పింది కదా, వెళ్ళిపో. కొడితే కోమాలోకి వెళ్ళిపోతాను. నీ ఫోజ్ కొడుతున్నా. ఫోజ్ ఫోజ్ కొడుతున్నా. పక్కనే ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవే, కానీ అవేం ఫీలింగ్సే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అలా వచ్చేసాయి. ఎప్పుడు ఒక అమ్మాయి నా చుట్టూ తిప్పుకోవాలనుకున్నానే, కానీ ఒక అమ్మాయి చుట్టూనే తిరుగుతాను అనుకోవాలా. నా క్యారెక్టర్ అది కాదే. ఫీలింగ్స్ క్యారెక్టర్ దెబ్బ తీసేసిందే. ఏముంది మీ అమ్మాయిలో? ఏముంది?
సరళ, ఇంతకు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏంటనుకునేది? అదే లవ్ చెప్పాను కదా. పోరా. ఏయ్ నిన్ననే ఆన్సర్ ఏంటో చెప్పేళ్ళు. ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో ఒక పసిపాప ప్రాణం ఇక్కడ ఉన్నటువంటి గుంత వల్ల పోయింది. ఇదే విధంగా అంతకు ముందు కూడా ఇదే గుంత వల్ల 2-3 ప్రాణాలు పోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని ఒక ప్రత్యక్ష సాక్షి చూశారు. ఇప్పుడు ఈ ముందు కారు వెళ్ళేవాడికి రోడ్డు మీద ఏమేమి ఉన్నాయనంటే అన్నీ తెలుస్తాయి. వాళ్ళకి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముందట గుంతుండే ఉంటే దాన్ని తప్పించుకొని క్రాస్ అయిపోతాడు, ముందున్నాడు కాబట్టి వాడు. మరి వెనకొచ్చే స్కూటర్ అని పరిస్థితి ఏంటి? వానికి తెలియదు ముందు గుంతున్నాడు, వాడు బ్రేక్ వేస్తాడు. వాడు సడన్గా బ్రేక్ వేసుడుతో ఏమవుతుంది? వెనకొచ్చేవాడు వాడి మీదకి ఎక్కిచ్చేస్తాడు. ఇదే పెద్ద పెద్ద మెయిన్ రోడ్ల మీద పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. వాటి పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఎవరెవరికో కాంట్రాక్ట్లు ఇస్తుంది. వారు చేసే నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు చేస్తున్నారు. అదే విధంగా మెయిన్ రోడ్స్ లో కూడా చాలా గుంతలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాటిని సరిదిద్ది ఈ ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వాడు మిమ్మల్ని కొట్టింది కరెక్ట్ అయితే తెలుసులే, నువ్వు ఆడరా. కోపంగా చూస్తుందిరా. తను వచ్చి 10 నిమిషాలు అవుతుంది. పట్టించుకోకుండా గేమ్ ఆడుతుంటే కోపంగా చూడకుండా ప్రేమతో చూస్తాను. ఎక్కడికి? హాయిగా ఆడుతుంటే ఇక్కడ తీసుకొచ్చావంటే? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, కలవాలనిపిస్తే కనిపించవు. సర్లీ కనిపించాను కదా మాట్లాడదాం అనుకుంటాను, మాట్లాడవు. ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? ఏంటే లోన్లీ? నువ్వు పుట్టిన 20 సంవత్సరాల తర్వాత కలిసాను నేను. అప్పుడు లేని లోన్ ఇప్పుడు వచ్చిందా? అంటే ఏంటే? నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలా? నువ్వు కలవమన్నప్పుడల్లా కలవాలా? ఇవన్నీ ఇంతకుముందు చేసావు కదరా. ఒక చిన్న లాజిక్ చెప్పనా? 7 కాలేజ్కి వెళ్ళి అమ్మాయిని లవ్ చేయడం కోసం ఒక అబ్బాయి 6 గంటల నుంచి బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటాడు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పాక అదే బస్ స్టాప్లో మనోడు వస్తాడని చెప్పి అమ్మాయి 8 గంటల నుంచి వెయిట్ చేస్తుంటాడు. కానీ మనోడు వస్తాడా? రాడే. హాయిగా ముసుగేసుకొని పడుకొని ఉంటాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అబ్బాయిలు అమ్మాయిల కోసం అడ్డమైన ఖర్చు పెడుతుంటారు. గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు, ఒక్కటేంటి అన్నీ కొని పెడతారు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పాక రీఛార్జ్ల దగ్గర నుంచి పెట్రోల్ దాకా, టీషర్ట్ దగ్గర నుంచి వాచ్ల దాకా అన్ని అమ్మాయిల చేత ఖర్చు పెట్టిస్తారు. ముందు పావులో ఖర్చు పెడతాడు, తర్వాత రూపాయి ఆశిస్తాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. ముందు మీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతారు, తర్వాత మిమ్మల్ని హచ్చు కుక్కలా తిప్పుకుంటారు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అయినా అర్థం చేసుకోవాలి, అలగకూడదు. ప్రేమ అనేది మందు లాంటిది. అప్పుడప్పుడు తాగితే అందం, ఎప్పుడు తాగితే దూల. నాకు కలవాలనిపిస్తేనే కలుస్తా, మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతా. అంతెందుకు, నాకు మూడు వస్తేనే ఏదని చేస్తా. అర్థమైందా? అర్థమైందిరా. నీకు పిచ్చి, మూడ్ కాదు
పిచ్చి. నువ్వు పిచ్చి అనుకో, మూడు అనుకో, ఏమైనా అనుకో, నాకు నచ్చిందే నేను చేస్తా. లేవడానికి, పడుకోవడానికి, ఆఖరికి కబుర్లు చెప్పుకోవడానికి అన్నిటికీ టైం సెట్ చేయొచ్చు, కానీ ఫీలింగ్స్ మాత్రం టైం సెట్ చేయలేవు. క్షణక్షణం పుట్టుకొచ్చే కోరికలు చంపుకొని యుగం మొత్తం బతకడం నా వల్ల కాదు. ఇప్పుడు నేను ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకో, ఇప్పుడే పెట్టుకుంటా. దానికోసం టైం సెట్ చేసుకోను. నువ్వే చెప్పావు కదా ముద్దు పెట్టాలనిపిస్తే పెట్టేయాలని. అందుకే పెట్టాను. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయిరా, కానీ నా ఫీలింగ్స్ నీకెప్పటికీ అర్థం కావు. ఏ బుజ్జి, నువ్వు సెంటి అయిపోయి నన్ను దింపే విషయం మర్చిపోతున్నావే. ఎలా వెళ్తా అనుకున్నావు ఇక్కడ నుంచి? దూకు చచ్చిపోవాలనా? దింప. ఛీ, నువ్వెప్పటికీ మారవురా. చీయా? ఎప్పుడైనా నడుస్తే తెలుస్తుంది బాధ అంటే ఏంటో. చీ అంట, చీ. దీని అమ్మ జీవితం. వాడు నా మీద చెయ్యేశాడు. నా కూతుర్ని కూడా ప్రేమిస్తున్నట్ట. వాడు చావాలి. వాడి చావు ఎలా ఉండాలంటే, ఇంకో 10 జన్మలెత్తాలంటే వాడు భయపడాలి. అన్నా, పొద్దున కల్లా వాడి శవం నీ ముందుంటదన్నా. నువ్వు వెళ్ళి పడుకో అన్నా. వాడు దొరికాడన్నా. వేసేయమంటావా? వెళ్ళండి రా, వెళ్ళి వేసేయండి. సరే అన్నా. అన్నా, ఫోన్ కట్ చేయకు. వాడి చావు కేక ఇక్కడికి వినిపించాలి. ఏమైందిరా? అన్నా, వాడు వెనక్కి తిరిగి చూసిండన్నా. మేము దాక్కున్నాం. రేయ్, వెళ్ళండి రా, వెళ్ళి వాడిని వేసేయండి రా. సరే అన్నా. మళ్ళీ ఏమైందిరా? అన్నా, వాడు మళ్ళీ తిరిగి చూశాడన్నా. మళ్ళీ దాక్కున్నాం. నీ అబ్బా వెళ్ళండి రా, వెళ్ళి వేసేయండి రా. ఏందిరా? వాడు కనబడతలేడన్నా. సిగ్గు లేదురా? ఒక్కొక్కడికి 5,000 ఇచ్చినా కదరా. దున్న బదులు తినడం కాదురా. వెళ్ళి ఎత్తుకండి రా. అరే రండ్రా. దొరికిండారా? అన్నా, దొరికిండన్నా. ఏం చేస్తున్నారా? అన్నా, ఆడేదో జిప్ ఇప్పుతుండన్నా. ఓ పని చేయండి రా, మగ్గు పట్టుకెళ్ళి ముందు కూర్చోండి. సిగ్గులేని ఏదో వాళ్ళారా. వెళ్ళి వేసేయండి రా. అక్కడ ఏం జరుగుతుందిరా? పరిగెడుతున్నామన్నా. వాడు పరిగెత్తున్నాడన్నా. వెళ్ళండి రా, వెళ్ళేసేయండి రా. పోండ్రా, పోండ్రా. అన్నా, కుదరదన్నా. ఏరా? మేము ముందు పరిగెడుతున్నామన్నా. అన్నా, వాడు మా ఇంటికే పరిగెడుతున్నాడన్నా.
toros ramarotere pero si సింహం గోలోకి వచ్చి నవ్వుతున్నాడేంట్రా? వాడు నవ్వుతున్నాడేంట్రా? వాడు నవ్వుతున్నాడేంట్రా? ఏందన్నా నన్ను అడుగుతావు? అది అన్నీ అడుగు. ఎందుకురా నవ్వుతున్నావు? ఎందుకురా నవ్వుతున్నావు? దునియాలో ఎవరికైనా నీ ఫేస్ చూస్తే నవ్వొస్తుందన్న. వీళ్ళందరం చూసి వీళ్ళని కూడా ఖతర్నాక్ కూడా తగులుతాడు అనుకున్నానన్న. కానీ నీలాంటి కార్టూన్ కూడా తగులుతాడు అనుకోలేదన్నావు. అమ్మా సరే అన్న, టైం వేస్ట్, ఉంటానన్నా. అమ్మా రేయ్ చెప్పాను కదా నీ ఫేస్ చూస్తే మూడు తప్పిద్దని. నా మూడు తప్పింది. ఉంటానన్నా. ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళరా. నా పైకి చూడు. ఏ పైకి రా? అమ్మ పిలుస్తుందానా? ఏ అమ్మరా? మనమ్మానా? బరాఫా. ఏమైందిరా వీడికి? అన్న మెంటల్ గాడు అయినట్టున్నాడన్నా. మూడు లేదన్నోడికి మూడు తెప్పిస్తే ఇలాగే ఉంటది. ఇప్పుడు నాకు మూడు వచ్చింది. వీళ్ళందరినీ కొడతా, నిన్ను మాత్రం కొట్టా. ఇది ఫిక్స్, నువ్వు ఫిక్స్ అయిపో. ఏంట్రా చూస్తున్నారు? పొండి. ఏంద్రా చూస్తున్నావు? 5,000 తీసుకున్నావు కదా, పో కొట్టుపో. ఎందుకు చూసేది? వాడు చూడు మన వాళ్ళని ఎట్లా కొడుతున్నాడు. ఇదిగో నీ 5,000 నువ్వు తీసుకో, నీకు నాకు సంబంధం లేదు, నేను వస్తా. వాడు 5,000 వాడికి ఇచ్చేసిన, వాడికి నాకు సంబంధం లేదు, నేను వస్తానన్నా. అందరూ తన్నులు తింటున్నారే తప్ప కొట్టట్లేదంట్రా. అమ్మ పిలుస్తుందానా? పిలుస్తుంది. అమ్మ పిలుస్తుంది. అమ్మ పిలుస్తుంది. మా అన్నా అన్నా ఏంట్రా? ఇదిగన్నా 2500. దేనికిరా? నువ్వు 5,000 ఇచ్చినావు కదన్నా. అక్కడ నుంచి ఇక్కడ దాకా పరిగెత్తి వచ్చినందుకు 2500 నేను తీసుకున్నాను. నేను కొట్టలేనా? నీకు 2500 ఇచ్చేసిన, నేను వెళ్ళిపోతున్నా. ఏ అవన్నీ నాకు తెలియదు. కొట్టకపోతే నా పైసలు నాకు ఇచ్చే. ఏమన్నా అక్కడ నుంచి ఇక్కడ దాకా పరిగెత్తి వచ్చినా, అందుకే 2500 తీసుకున్నా. ఏ అవన్నీ కుదరదు. కొట్టకపోతే నా పైసలు నాకు ఇచ్చాయి. అరే ఏమున్నావా అన్నా నువ్వు? కడి నేను పోయేసి వస్తా అన్నా. ఒకటి మెల్లగా కొట్టాను. ఇట్రారా. చెప్పాను కదన్నా కొట్టనని. ఎందుకు వచ్చావు? పడుతుంది అన్న, వర్షం పడుతుందన్నా. వర్షం పడుతుంది. కొట్టనన్నావు కదరా, దగ్గరికి ఎందుకు వచ్చినావు? అన్నా నేను ఎవడు పంపాడన్నా? ఇక్కడ అయినా పెద్ద హీరోల మీద కామెంట్ పెట్టావు మానేశాను. పెద్ద హీరోని వదిలేసి ఇప్పుడు చిన్న హీరోల మీద పడ్డావరా? ఏంటి మీరనేది? అంటే చిన్న సినిమా బతకనివరా మీరు? అది అసలు ఏంటంటే చెప్పాను కదా సార్, నాకు మోషన్ ప్రాబ్లం అని. నీకు చెప్పాను కదరా, ఎమోషనల్ కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుందని.
సైలెంట్ గా వస్తాం. వచ్చామనుకో రచ్చే వదిలేయ్. అలా సాలిడ్ ఎంట్రీ ఇద్దాం అనుకున్నా, కానీ దీన్ని చూస్తే కొట్టబుద్ధి గాట్ల. కాస్ట్లీ మంది కదా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? చెప్పు. నిన్ను చూస్తే భయపడాలా? భయంతో వణికిపోవాలా? అసలు నేను ఎందుకు కొట్టాను? తప్పు చేస్తేనే కదా కొట్టింది. నిన్నే కాదు, తప్పు చేస్తే ఎవరైనా కొడతా. నువ్వు పెద్ద మటన్ గాడు వారా? బిర్యానీ వండుకొని తినేస్తాం రోయ్. చూడు, డబ్బులు సంపాదించుకో, దోచుకోకు, ఆస్తులు కూడగట్టుకో, అన్యాయం చేయకు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. వదిలే. అద్దాల్ది ప్రతి యాదవికి ఒక వీక్నెస్ ఉంటుంది, అలాగే వాడికి ఒక వీక్నెస్ ఉంది. ఏంటా వీక్నెస్? ఏమైందన్నా, ఏం చేస్తున్నావు? ముసల్దాన్ని ఎలా కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నా. మత్తు మందు తీసుకొచ్చినాం కదా, ముసల్దాన్ని ముక్కు మూసి తీసుకోదాం. ముసల్దానికి మత్తు మంది ఇచ్చి ముక్కు మూస్తే 3 నిమిషాల్లో పైకి పోద్ది, ప్రాణాలతో కావాలి. అన్న ఒక ఐడియా వచ్చిందనా, పక్క వీధిలో పట్టు చీరలు ఫ్రీగా ఇస్తురని చెప్దాం. ముసల్ది పరిగెత్తుకుంటూ వస్తుంది. పట్టు చీరలా? బోడి పట్టు చీరలు. మీ చీరలు ఎవరికి కావాలి? నా దగ్గర ఉన్నవే కట్టుకోలేక వస్తున్నాను. చీరలు అంట బాహపడి పట్టు చీరనగానే పరిగెట్టుకు రావడానికి అదేమైనా పడుచు పిల్ల? ముసల్ది. అన్నా ఇలా చెప్తే ఎలా ఉంటుంది? నేను నీ మనవాడిని ఎవరో వేశారని చెప్పి హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడంటే ముసల్ది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒరే, మీరేదో తప్పట్టేసుకొచ్చినట్టున్నారా? వీడు కొట్టి వాడు ఆసుపత్రిలో ఉన్నాడంటే నమ్ముతాను గానీ వాడెవడో కొట్టి వీడు ఆసుపత్రిలో ఉంటే నేనెలా నమ్ముతానురా? పొండ్రా, వాడినెవడో కొట్టాడంటే మనమే నమ్మం, ఆ ముసలిది ఎలా నమ్మిద్ది? ఏముంటాయ్యా ఇది? ఒక్క అమ్మాయి కూడా రౌడీ అమ్మాయి దొరకలేదా? అమ్మా మీ చాదస్తాం గానీ ఎవరైనా మహాలక్ష్మి లాంటి అమ్మాయి కావాలంటారు, మీరేంటమ్మా రౌడీ అమ్మాయి కావాలంటారు? అదంతా నాకు తెలియదయ్యా. నీకు 2 రోజులు గడువు ఇస్తాను. నాకు బాగా రౌడీ లాంటి అమ్మాయి కావాలి. లేదనుకో రౌడీని పెట్టి నిన్ను లేపేస్తాను. అమ్మా మీకో దండం, మీ మనవడికో దండం. మీ మనవడికి పిల్లని చూడడం కంటే మూసుకొని ముష్టెత్తుకోవడం బెటరు. ముందు ఆ పని చేయి. పో. పోతాను, తీసుకొని పో. పోతానమ్మా పోతాను. మీ మనవడికి పిల్లని ఎవరు చూస్తారో నేను పోవయ్యా చూస్తాను. బాబు, నువ్వు లేకపోతే బోల్డ్ మంది ఉన్నారు. రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు రౌడీలు. అసలు నా గురించి ఏమనుకుంటుందో. మీ మనవడికి జన్మలో పిల్లని ఎవరు ఇస్తారో చూస్తాను నేను. మా అగ్రహారంలో చెప్పి ఇటువైపు ఎవరిని రానివ్వను. పంతులంటే వీళ్ళకు మరీ చులకనైపోయింది. ఇలాంటి ఫ్యామిలీని నా జన్మలో చూడలేదు. నువ్వు నీ ఫ్యామిలీ పాడుగాను. రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు రౌడీల్ని. అదే రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు. పర్చాన్ ఉన్నావు. రౌడీలు అంటే అమ్మాయి కావాలండి, రౌడీ అమ్మాయి. మాదేమో రౌడీల ఫ్యామిలీయా? వీళ్ళ శారదమును వీళ్ళ పిండాకుడును. తప్పకండి. వచ్చింది. ఏమైందన్నా నువ్వు నవ్వుతున్నావు? ఐడియా, ఒక ఐడియా వచ్చింది. ఎవరమ్మా మీరు? రౌడీలా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఒక రౌడీ లాంటి అమ్మాయి కావాలని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చామమ్మా. మరి అమ్మాయి? అమ్మాయి ఇంట్లో ఉందమ్మా. తను మా చెల్లెలు, తను మాకన్నా పెద్ద రౌడీ. అలాగా? రండి లోపలికి. మేము మీ ఇంటికి వచ్చే కన్నా మీరు మా ఇంటికి వస్తే పద్ధతమ్మా, అందుకే కారు కూడా తీసుకొచ్చాం. అవును, ఇతనెందుకు ఇలా ఊగుతున్నాడు? ఆనందం వచ్చినప్పుడు ఇలా ఊగటం నా అలవాటు. ఓహో, ఆనందం వస్తే అలా ఒకటి ఉందా? సరేలేండి, అమ్మాయిని చూస్తే చాలు. పదండి పదండి. అబ్బా,
అదేమిటయ్యా ఇల్లు అలా ఉందేంటి? తరతరాలుగా మా తాత ముత్తాతలు గిన్నె ఉన్నారా అమ్మా? అబ్బో, ఇల్లు చాలా పెద్దదే. రండమ్మా, ఇంకా పెద్ద ఉంటది. అవునా? అబ్బా, ఈ ఊగుడంటయ్యా బాబు, తట్టుకోలేకపోతున్నా. మాటిమాటికి ఊగుడే. అబ్బో, ఈ ఊగుడే ఊగుడు. అమ్మా ఇక్కడ అమ్మా, ఇక్కడ ఇక్కడ ఏమిటయ్యా ఇది? ఊరికే ఇల్లు చూపిస్తున్నారు. అమ్మాయి ఇది మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసాం. కిడ్నాప్? ఏం చేద్దామనరా? చిచి నిన్నేం చేస్తాం? ఏం చేయం, మేము విధవలమే. అంత విధవలం కాదు, నిన్ను కిడ్నాప్ మాత్రమే చేసినాం అన్నా. ఏరా, మీకేం సిగ్గు లేదు? నన్ను పోయి కిడ్నాప్ చేస్తారేమిట్రా సన్నాసి వెదవులారా? అరే ఏం చూడుతున్నావు అమ్మా? మా అన్న మీద ఉంటాం. ఏ మా నాన్న ఏమనొద్దు. అలా మొత్తం తిడుతున్నా. సిగ్గు లేకపోతే సరే. ఏ ఆపు, నోరెత్తేమంటే పొడిసి పాడేస్తా. ఏంది పొడిచేది? అన్నా మా అమ్మ గిడ ఇట్లా తిట్టలేదే, చెవులకి రక్తం వస్తుంది. అలా నాకు కూడా వస్తుంది. అన్నా నీకు కూడా వస్తుంది. మీతో పాటు నేను తిట్లు తింటుంటే నాకు మాత్రం బ్లడ్ రాదా? ఏ ముసలి, నోరు మూసి పడిండు, కలిపేయండి రా. అబ్బో, ఏమిటో ఇచ్చినప్పుడు తీసుకొచ్చామన్నా. ఆడికి ఫోన్ చేయి. మనం కాల్ చేస్తే ఏముందన్న కిక్కు. వాడు ఇంటికెళ్ళి బామ్మ కనపడక బామా 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 వాడు పక్కింటికెళ్ళి కనుక్కుంటూ మా బాబు చూసారా, మా బాబు చూసారా బామా, మనమే కిడ్నాప్ చేసామని తెలిసి వాడొచ్చి మీ కాళ్ళ మీద పడి, సార్ మా బావన లేదు సార్, మీకు దండం పెడతాను సార్, మా బావన లేదు సార్, సార్ సార్ సార్. అప్పుడు ఉంటదన్న కిక్కు. సర్లే మార్కులు కొట్టేసావు. అయ్యో 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 అయ్యో. ఏమైందిరా? నాకు కూడా తెలియదనా. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాను. చూసుకోరా. అయ్యో ఏమైంది? ఏమైందంటావేంటి? కిడ్నాప్ చేసిన వాడికి తిండి పెట్టాలని తెలీదు. గంట 2 అయింది, ఆకలిగా ఉంది. పోయి తిండి పెట్టండి పండి. పెరుగన్నమా ఏదో తీసుకొచ్చి పాడేయండి. పెరుగన్నమా? అదేం కాదు, మధ్యాహ్నం అయితే మటను, చీకటి అయితే చికెను. ఇవి 2 పెడితేనే నాకు దిగుతుంది. ఊరికే కిడ్నాప్ చేయడం కాదు, బాగా పెట్టడం కూడా నేర్చుకొని కొండ్రా. తీసుకొచ్చి బిర్యానీ ఉంది కదా, తీసుకొచ్చి పాడేయండి. మరి మనకన్నా ఒక్కలు మనకు పెట్టి బిర్యానీ దాన్ని పాడేయండి. అలాగే అన్న. ఫోన్ చేయరా. ఆహా, ఇది ముక్కంటే సూపర్ రా. సూపర్ రా. లేకపోతే రైస్ ఎట్లా తింటాం రా పోయి? వద్దు, సరేలే, నాకు ఇవ్వండి, నేను తింటా. రైస్ కూడా బాగానే ఉంది. తిను, ఇది ఇలా తిను. మమ్మల్ని తినేసి ఒక పని అయిపోద్ది. రై నడు రా బాయ్, అన్నకు చెప్తాం నడు. హోటల్లో మంది ఉందిరా.
ఏమైందిరా? అన్నా మన కోసం తెచ్చుకున్న మందు బామ్మ తాగేస్తుందా అన్న? బామ్మా 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 అరవకు, కంఠం కోసేస్తా, అన్నా బామ్మకి ఏదో అయిందనా? చంపేస్తా. అన్నా ఏంటన్నా కర్ర వచ్చింది? నన్నెందుకు తీసుకొచ్చారు? అసలు నన్ను తీసుకురమ్మని చెప్పిన ఎదవ ఎవరు? ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలియాలి. మేమెందుకు చెప్తాం? చెప్పం చెప్పవా? చెప్పం చెప్పవు. తీసుకోండిరా. వదలండిరా. ఫోన్ చేయరా. ఉండన్నా, వాడే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయరా. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్. భయా एक रोटी. హలో హలో హలో, మీ బాబుని కిడ్నాప్ చేసాం. ఎంతమందిరా? 5. ఓ పని చేయండి రా, అందరు కలిసి వచ్చేయండి, బీర్ పార్టీ చేసుకుందాం. సరిగ్గా విన్నావా? మీ బాబుని కిడ్నాప్ చేసాం. రేయ్ మనస్ఫూర్తి కొట్టుకుందాం అంటే మా బామ్మే అడ్డు. ఓ పని చేయండి రా, అందరు కలిసి దాన్ని చంపేయండి. చంపేసారండి, బీర్ పార్టీ చేసుకుందాం. ముసల్దాన్ని బయటపడండి. ఏరా ఏంట్రా ఇడు? రేయ్ రేయ్, అమ్మాయి వచ్చినప్పుడేమో ఇటు పట్టించుకోలేదు, ఇప్పుడేమో ఏదో ఫీలింగ్స్ ఇడికిని. మన దాదారా. హలో, ఎక్కడున్నావే? సినిమాక్స్. అక్కడేం బిగుతున్నావు? ఇక్కడికి వచ్చి ఏం పీక్తావు? నేను అదే పీక్తాను. సర్లే, చూడాలా ఉంది. మూడలేదు. ఏయ్ చూడు దాస్, ఈ కాంట్రాక్ట్ నీకు రాదు. ఇకపై గవర్నమెంట్ నుండి ఏ కాంట్రాక్ట్ నీకు రాదు. ఎందుకని? ఎందుకా? చెడ్డీలు వేసుకున్న చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. డబ్బుల కక్కుర్తి పడి ఆ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చావు. ఏం చేశాడు ఆయన? 4 ప్రాణాలు తీశాడు. ఏందయ్యా? కూర్చోండి, కూర్చోండి. ఏదైనా మాట్లాడాలంటే ఆధారాలు పెట్టి మాట్లాడు. ఆధారాలా? ఇవిగో ఆధారాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు దాస్.
ఈ బిజినెస్ మానేయడం మంచిది. దిగవే దిగవే. ఏంటిది పబ్బా? ఇది పబ్బా? కార్లో సౌండ్ పెడితే పబ్బా అయిపోద్దా? ఎలా కనిపిస్తున్నా నేను నీకు? నీ ప్రాబ్లం ఏంట్రా? రోజు ఫోన్ల మీద ఫోన్లు చేసేదాన్ని, అలాంటి నా రోజు నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నా అంటే నువ్వే చెప్పావు కదా మూడ్ లేకుండా ఏం చేయొద్దని. రివెంజా? నువ్వు చేస్తే ఫీలింగ్, నేను చేస్తే రివెంజా? మొన్నేదో జెండా పాతే స్టోరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తాను విను. రోజు బస్ స్టాప్లో వెయిట్ చేసే కుర్రాడికి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వాడు కనపడ్డు, ముసుగేసుకొని పడుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? వాడి కోసం కాలేజ్కి కూడా వెళ్లకుండా రోజంతా వెయిట్ చేస్తూనే ఉంటుంది. వాడికి ఏమైందో ఏంటో అన్న కంగారులో కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీ అబ్బాయిలు జెండా పాతినంత వరకు ఉండేది మా ఆలోచనలు, జెండా పాతిన తర్వాత ఉండేది ఇక్కడ మనసులో. ఐ లవ్ యూ చెప్పకముందు గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చిన వాడికి తిరిగి అంతకంటే ఎక్కువ అవసరమైతే తనని తాను ఇచ్చుకోవడానికి కూడా వెనకాడదు. ఎందుకంటే మీరిక్కడున్నారు కనుక. మీ ఫోన్లకు రీఛార్జ్ చేయించేది మాతో మాట్లాడతారని, మీ బైక్లో పెట్రోల్ కొట్టించేది మాతో గడుపుతారని, మీకు టీషర్ట్లు, వాచ్లు కొనిచ్చేది అవి చూసినప్పుడైనా మమ్మల్ని గుర్తు చేసుకుంటారని. ముందు మీరిస్తే తర్వాత మేము ఇవ్వడం ఆనవాయితీ అన్నావే, బట్ జస్ట్ థింక్, మేము ఇచ్చిన దానికి నువ్వు విలువ కట్టగలవా? మళ్ళీ తిరిగి ఇవ్వగలవా? అమ్మాయిలు పిచ్చోళ్ళరా, నిజమే. మీ వెనక హచ్చు కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు? మమ్మల్ని వదిలి ఉండలేరన్న భ్రమలు. అమ్మాయిల సైజుల మీద, కొలతల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఫీలింగ్స్ మీద పెట్టండి రా. అమ్మాయిల హార్ట్ సెన్సిటివ్ రా, వీక్ కాదు. ఒక్కసారి కాదనుకుంటే ఇగ్నోర్ చేయడం అంటే ఏంటో ట్యూషన్ పెట్టి మరీ నేర్పించగలరు. అయినా మూడొస్తే వాడుకోవడానికి, లేదంటే వదిలేయడానికి మేమేం వస్తువులం కాదురా, వస్తువులం కాదు. బుజ్జి పోరా. సారీ రా. చేతి ఇంకెప్పుడు అలా చేయను రా. ఏ మూడు లేదేం లేదు, ఇకపై నువ్వు నేను ఇద్దరం అంతే, ఇంకెవరు లేరు. ప్లీజ్ రా బుజ్జి, సారీ రా. ఇంకెప్పుడు నేను వదలను బుజ్జి, ప్లీజ్ రా. సారీ. వద్దు.
పోడ్చినందుకు కూడా బాధగా లేదు భయ్య. దాని కళ్ళల్లో భయం తెప్పించావు చూడు, చాలా బాధిస్తుంది. బై ఛాన్స్ నెక్స్ట్ లైఫ్ అంటే ఏమైనా ఉంటే నీ లైఫ్లో ఫుడ్ బెడ్ అంటూ ఏముండదు, ఒక్క భయం తప్ప. ఎందుకైనా మంచిది 2 బోట్లు ఎక్కుపోతుంది. నేను ఒకటి పొడిస్తే బతికిన వాడు లేడు, అలాంటిది నిన్ను 3 పొడిచా. బతకడానికి ఛాన్స్ లేదు, చచ్చిపోతావు. చచ్చిపో. శబాష్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా వీణ్ణి? శబాష్ రా గజ, శబాష్. ఆపరా, చూసి నేర్చుకోండి రా. 3 పూటల దున్నపోతుల ఉప్పు తినటం కాదు, చెప్పిన పని చేయటం నేర్చుకోండి. శబాష్. ఏం కావాలడు, నీకేం కావాలని అడుగు, నేనిస్తా. ఇచ్చినంత వరకు చాలు, కావాలంటే అడిగి తీసుకుంటా. ఓ వీడిని కొన్ని రోజులు సిటీకి దూరంగా ఉండమను. ఎక్కడున్నావే? హేయ్ హేయ్, ఊరికి పాట పట్టిద్దామని ఏం చేద్దాం?
ఇక్కడ ఎవరు ఉన్నారా? ఎక్కడ్రా? ఎవరా? ఎవరా? ఏ ఛత్రి! ఏ చౌదరి! ఎక్కడ చచ్చారా? ఛత్రి! ఛత్రి! బై ఛాన్స్ నెక్స్ట్ లైఫ్ అంటే ఏమైనా ఉంటే నీ లైఫ్లో ఫుడ్ బెడ్ అంటే ఏముండదు, ఒక్క భయం తప్ప. నువ్వారా? రారా, నా ముందుకు రారా. రేయ్, నేను ఎక్కించుకునే రకం కాదా, ఎక్కే రకారా. రారా, ఇక్కడే ఉంటా. రారా రారా, నా ముందుకు రారా, ఇక్కడే ఉంటారా. ఎక్కడ ఉన్నారా? ముందుకు రారా. హలో హలో అన్న అన్న కాపాడన్నా. ఏమైంది? హలో
అన్న ఏమడిగిన ఇస్తా ఉన్నా కదా అన్న. ఏమైందిరా నీకు? నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో అన్న. అన్న రాయ్ నువ్వు రమ్మగాడంటే రాయ్ నన్ను ఎంతో మందిని చంపాను రా రాయ్. కానీ నువ్వు నాలో ఉన్న ధైర్యాన్ని చంపావురా. ఒప్పుకుంటాన్రా, నేను ఒప్పుకుంటాన్రా నువ్వు మగాడు అని. తప్పు చేశారా, తప్పు చేశారా. నువ్వు అన్నట్టు ఆ రోజు 2 పూట్లు ఒక పొడిస్తే పోయిందిరా. తప్పు చేశారా. రాయ్ 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 నిన్ను ఒకసారి చూడాలి నిన్నురా. రారా నా ముందు రారా. రారా రారా. చంపా అన్నా నన్ను. ఇదేరా భయం అంటే. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చేతిలో ఉన్న చాక్లెట్ మిస్ అయితే చిన్నపిల్లడు ఎలా ఏడుస్తాడో అలాగే ఉంది. నీకు వాడికి పెద్ద తేడా లేదు. అందుకే ఇది 5 స్టార్ క్రంచీ అంట. తింటే అన్నీ మర్చిపోతారంట. నువ్వు కూడా ట్రై చేయి, డెఫినెట్గా మర్చిపోతావు. సీను సారీ సారీ. నువ్వింకా బతికే ఉన్నావా?